ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటం కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎంపీలందరూ ఢిల్లీ రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజల హక్కులు కాపాడేందుకు ఆందోళన కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రత్యేక హోదా సాధనకు శాంతియుత మార్గంలో నిరసన చేస్తామని ప్రతినబూనారు. ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా చంద్రబాబు సారథ్యంలో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సేపు చేసినప్పుడు ఇది ఇవ్వవలసింది ఎవరు? ప్రత్యేక హోదా ఇవ్వవలసింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు. ఒక్క మాట కూడా మోడీ గారిని అనలేదు కదా ఆయన. దాన్ని బట్టి వాళ్ళ లాలూచి రాజకీయం అంటే తెలిసిపోతా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ భారతదేశానికి మంచి చేద్దామని చెప్పే కదా అందరం కూడా మనం ఓటు తీసుకొని వచ్చాం. ప్రతి ఎంపీ, ప్రధానమంత్రి గారు కానీ ఎవరైనా సరే దానికి అనుగుణంగా నడవట్లేదు అనేది ఇప్పుడు విషయం. ప్రజానికాన్ని చైతన్యం చేయవలసిన అవసరం ఉంది. మనకు జరుగుతున్న నష్టాన్ని చేసి ప్రజానికాన్ని అందరినీ కూడా ఈ పోరాటంలో మెంబర్స్ కింద చేస్తాం. సింపుల్ థింగ్ ఏంటంటే పరాలే ఏంటంటే ఇట్స్ సప్లిమెంట్. నేను చెప్పేది కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీ కావాలి, ఒక డైరెక్షన్లో వెళ్ళాలి. మనం కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు సింపుల్ థింగ్గా చెప్పాలంటే మనకి హెయిర్ కట్ కావాలంటే మంగళవాడి దగ్గర వెళ్తాం, చాకల దగ్గర వెళ్ళము. బట్టలు ఉతుకోవాలంటే చాకల దగ్గర వెళ్తాము, మంగళవాడి దగ్గర వెళ్ళము. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ వద్దంటాను నేను. ఆ కన్ఫ్యూజన్ జనాన్ని తోయడానికి ప్రయత్నించడమే దుర్మార్గం నా అభిప్రాయంలో. దయచేసి మీకందరికి ఒక విజ్ఞప్తి, మీరు నమ్మితే మమ్మల్ని వాయించేయండి. మీరే వారు చెప్పింది నమ్మరు, మమ్మల్ని వారు చెప్పారని మమ్మల్ని వాయించడం ఎందుకు? దయచేసి ఆ కన్ఫ్యూజన్ ని స్ప్రెడ్ చేయకండి. ఈ కన్ఫ్యూజన్ లోనే పెట్టాలని, తెలుగు వాళ్ళని తోయాలని ప్రీవియస్ గవర్నమెంటే పార్లమెంటరీ డెమోక్రసీలో జరగలేని స్ట్రెయిన్ తెచ్చి పెట్టేశారు. ఎవరైనా ఒక రాష్ట్రం విభజించాలనుకుంటే హ్యాండ్ హోల్డింగ్ కంటా వదిలిపెట్టరు. లోక్సభలో ఆఖరి రోజు ఎన్నికలు వెళ్లే ముందన పెప్పర్ స్ప్రేస్ మధ్యలో ఏదో అక్కడ మానభంగం జరిగినట్టు చేసి పెట్టారు. జాతీయ పార్టీలకి ఒక బాధ్యత ఉంది. జాతీయ పార్టీలు విభజన చేశారు. ఆ రోజు హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా జాతీయ పార్టీలు, అడిగిన వాళ్ళు కూడా జాతీయ పార్టీలు, సాక్షిగా జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి జాతీయ పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత వారు నిర్వహించాలని తెలుగు వాళ్ళు గౌరవంగా డిమాండ్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక భాగం. తెలుగు వాళ్ళు గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. దయచేసి అగౌరవంగా చూడకండని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 4 సంవత్సరాలు ఉన్నాను. ఉండి దేశంలో ఏవియేషన్ ని ప్రథమ స్థానంలో ప్రపంచంలో తీసుకెళ్ళాం. తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తే నిరూపిస్తాను నాయన, నిరూపిస్తాను. తెలుగు వాళ్ళు దేశంలో భాగం. కేంద్ర ప్రభుత్వం దేశం కోసం పని చేయాలి. రాష్ట్రాల్లో చిచ్చు పెట్టడానికి కాదు కేంద్ర ప్రభుత్వము. అన్ని రాష్ట్రాలని ఆదుకునే బాధ్యత, భారతీయుల్ని బాగు చేసే బాధ్యత, ఆ బాధ్యత స్వీకరించండి.
మా దగ్గర ఒక కవి ఉండేవారు, ఉట్టి మాటల కట్టి పెట్టు గట్టి మేల్తల పెట్టబోయి, దేశం అంటే మనుషులు మనుషులు మనుషుల్ని గుర్తుంచుకుని పని చేద్దాం. చెప్పండి ఇంగ్లీష్. మీరు చెప్పండి. As everyone knows that we have been fighting or demanding for implementation of the AP Reorganization Act, which we are not asking. Andhra Pradesh people are not asking anything extra or no fresh demand. Only request is implement the act along with assurances with a letter and spirit, which have been not done till today. And in Parliament also we have tried to raise many a times. Unfortunately, that also they have not. They have given a deaf ear. And at the end, we also tried our best to move the no confidence motion. In fact, we have moved, but. గొంతెమ్మల కోరికలు కోరితే ఎట్లా? కరెక్ట్గా ఏదైనా కోరితే బాగుంటుంది. సరే, ఎంపీలు రాజీనామా చేయాలన్నారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మొదట నీ దగ్గర ఉన్నటువంటి 5+2 7 మందితో చేయించుకోండి. నువ్వు దొంగతులెత్తి నలుగురితో ముగ్గురితో 5 మందితో చేపిస్తాను, మిగతా 2 లేదంటే మేమంత ఎరుముడా కొడుకులమా? నువ్వు చేపించు. నేను ఐఎమ్ రెడీ టు డిఫై మై చీఫ్ మినిస్టర్. నువ్వు ఆ 7 మందితో చేపిస్తే మరో సెకండ్ నేను నా రాజీనామా సమర్పించాల్సిందే. పార్టీ దొంగల పార్టీ, ద్రోహుల పార్టీ అని చెప్పేసి అంటున్నారు. ముందు మీ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ఆ తర్వాత వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు నక్కకు నాగలోకానికి ఏం సంబంధము? వాళ్ళు నక్కలు, మేము నాగలోకంలో ఉండేటువంటి వాళ్ళు. మేము హై స్టేజ్లో ఉన్నాం. మాకు సరైన ధీట్ ఎవడరా? మా ముఖ్యమంత్రి కంటే జూనియర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయడం లేదు. ఈ ఫెయిల్డ్. మొదట ఆయన రాజీనామా చేయమండి. మా ముఖ్యమంత్రి 2 నిమిషాల్లో రాజీనామా చేపిస్తారు. మోడీ చేస్తే ఎవడా నక్కలు కూస్తా అంటే దానికంతా ముఖ్యమంత్రి స్పందించాలనా? ఏమైనా పోతా అంటే కుక్కలు నక్కలు అరుస్తాయి. చూడువి, దానికి రెస్పాండ్ కావాలా? ఏనుగు వెనక్కి తిరిగి చూసి ఏమైనా చేయాలా? పోతా ఉంటుంది ఏనుగు. ఇవి అరుచుకుంటే ఇవి వెనకాల పోతా ఉంటాయి. దట్స్ ఆల్. దానికి దీనికి ఏముంది? తెలుగుదేశం దొంగల పార్టీ, డ్రామాల పార్టీ. వాళ్ళు చెప్తే మేము రాజీనామాలు చేయాలని అంటారు వాళ్ళు. మీరేమంటారు సార్? మేము చెప్తే రాజీనామా చేయమని మేము చెప్పడమే లేదు. నువ్వే ఎంపీలు రాజీనామా చేస్తే ఎవడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు? అందువల్ల రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మీ నాయకుడు చెప్పారు. మళ్ళీ ఏ పురుగు లోపల తొలిచిందో మాకు తెలియదు. అది కూడా చెప్పిన మాట ప్రకారం ఎంపీలు అందరూ చేశారంటే లేదు. 2 పక్కన పెట్టి 5 మంది పంచపాట. నీ అబ్బా, నీకు భారతం తెలియదు, ఏం తెలియదు నీకు. 6 మంది కుంతీదేవికి పుట్టింది, దాచిపెట్టింది ఒకడిని. అట్లా నువ్వు 5 మందిని ముందర పెట్టి పంచపాడవని చెప్పి 2 పక్కన పెడతావా? 5 కూడా ఈడ్చు బజార్లోకి, రాజీనామా చేయించు, మేము చేస్తాం. కాబట్టి చరిత్రను పక్కదారి పట్టించే పనులు చేయొద్దండి. మేము చేస్తున్నాం. మేము చిత్తశుద్ధి. అవసరమైతే ఎప్పుడో 7 నిమిషాల పైన రాజీనామా చేయాలి. రాజీనామాలతో వచ్చేటువంటి పరిస్థితి లేదు. నువ్వు 5 మంది చేసినా రాజీనామా రాదు. నువ్వు 7 మంది చేసినా రాజీనామా చేసినా రాదు. కఠిన శిల నరేంద్ర మోడీ అనేటువంటి వాళ్ళు స్పందించేటువంటి హృదయం లేదు. ప్రేమ తెలియదు అతనికి, అభిమానం తెలియదు. ఆ పద్ధతిలో అతను పెరగల. నేను అందుకని నిన్న కూడా చెప్పా, ప్రేమ పంచేది నేర్చుకో, ప్రేమించేది నేర్చుకో. ముందు ఒక 5 మంది చిన్న పిల్లలు అనాథలను అనాథాశ్రయాన్ని పోయి తెచ్చుకొని పెంచితే ఆ ప్రేమ మాధుర్యం ఏందో తెలుస్తుంది నీకేం తెలుస్తుంది? నీకు అమ్మను ఒకసారి మూల పారేసినావు, ఇంకొక ఆమెను ఇంకోసారి మూల పడేసినావు. టింగు రంగమని నువ్వు ఒకటి ఉండవు. ప్రేమను పంచు, ప్రేమించేది నేర్చుకో. ప్రేమను పంచు, ప్రేమను స్వీకరించు. అది లేకుండా తలా పక్కన ఈడ్చి పాదికి
పార్లమెంట్ లో విపక్షాలన్నీ కుక్కలు నక్కలు పాములుగా వ్యవహరించాయి, ఇప్పుడు ప్రజల్లో కూడా అదే చేయబోతున్నాయని చెప్పేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు విమర్శించారు. ఆయన కూడా ఒక కుక్క నక్క, ఆయన మాట ప్రకారం అయితే ఆయన పార్లమెంట్లోకి వచ్చాడు కదా, ఆయన మాట ప్రకారం ఆయన కుక్క నక్క పాము మోసంగా అయితే ఎవరికేం అభ్యంతరం లేదు. మొదట ఆయన ఏ జాతో ఏ పామో ఏ నక్కో ఏ పిల్లో చెప్తే మిగతా వాళ్ళు మేము చెప్పుకుంటాం ఏదో. బస్ చలో పా పా పా. ఓకే బస్ ఏం తగ్గాలయ్యా నేను నా భాష అది ఏం చేస్తాము నాకే ఎవరిని ఏమనాల్సి అయిపోయింది కదా.